జై శ్రీమన్నారాయణ. ఈరోజు అమావాస్య. దసరా ముందు వచ్చే అమావాస్యని పెత్ర అమావాస్య అని, పొలాల అమావాస్య అని, మహాలయ అమావాస్య అని అంటుంటాము. ఈరోజు రెండు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే పెద్దలకి, అంటే మన తాతలు వాళ్ళు, తండ్రి తల్లి, లేదంటే నానమ్మ, అమ్మమ్మ, ఇలా మన పూర్వీకులు ముత్తాతలు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈరోజు వాళ్ళకి ఇష్టమైన ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చేసి పెట్టడము, వాళ్ళకి కొత్త బట్టలు పెట్టడము, పెట్టి వాళ్ళని స్మరించుకొని వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మన తెలంగాణ సంస్కృతిలో చేసుకునే బాగా పెద్ద ఫెస్టివల్గా చేసుకునే బతుకమ్మ పండుగకి చిన్న బతుకమ్మ స్టార్ట్ చేస్తాము ఈరోజు. దీన్ని చిన్న బతుకమ్మ అని కానీ, లేదంటే ఎంగిలి పూల బతుకమ్మ కానీ అంటాము. ఏంటి స్పెషాలిటీ అంటే, బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని దీవిస్తున్నట్టు మనం నేచర్ని పూజిస్తాము. అంటే ఏ దేవుడినైనా ఎవరినైనా పువ్వులతో మనం పూజిస్తాము, కానీ బతుకమ్మ అంటే పువ్వులనే పూజిస్తాము. అంటే రకరకాల పువ్వులతో డిఫరెంట్ పువ్వులు, అంటే లైక్ గుమ్మడి పువ్వులు, గునుగు పువ్వులు, తంగేడు పువ్వులు, రుద్రాక్ష పువ్వులు, గోరంట పువ్వులు, ఇలా చాలా రకాలు, కట్ల పువ్వులు, అంటే నేచర్ మనకిచ్చే చాలా రకాలైన పువ్వులను కలిపి మనం బతుకమ్మలాగా చేసి పూజ చేసిన తర్వాత మనం నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాము. ఎస్పెషల్గా ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకు అంటాము అంటే, జనరల్గా బీర పువ్వులు, కాకర పువ్వులు, పొట్ల పువ్వులు, ఇలాంటి పువ్వులన్నిటినీ మనము ఓన్లీ చూస్తాము, లేదంటే కాయలు రావడానికి మాత్రమే యూజ్ చేస్తాము. కానీ ఎంగిలి పూల బతుకమ్మ రోజు ఈ పువ్వులన్నిటినీ కలిపి బతుకమ్మ పేర్చి మనం ఆడుకుంటాం. వేరే ఏ రోజైనా బతుకమ్మను మనం ఈ పూలతో పూజించాము. నార్మల్గా గుమ్మడి పూలు, గునుగు పూలు, తంగేడు పూలు, గోరంట పూలు, రుద్రాక్ష పూలు, ఇలా అన్నిటితో యూజ్ చేస్తాం. కానీ ఇలా బీర పూలు, కాకర పూలతో చేయము. ఈరోజు మాత్రమే ఆ పువ్వులను యూజ్ చేస్తాం కాబట్టి వాటిని ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ అని, ఫస్ట్ డే స్టార్టింగ్ ఆఫ్ ద బతుకమ్మ విల్ సే లైక్ ఎంగిలి పూల బతుకమ్మ. థ్యాంక్ యూ.